వడ మేకర్ తీసుకొచ్చినాం కదా, వడ మేకర్ అయితే మేము మంచిగా పనిచేస్తామని అయితే అనుకున్నాం. స్టీల్ వచ్చిందని సంబరపడ్డది మళ్ళీ, కానీ కష్టమే. ఇది మనం అనుకున్నంత క్వాలిటీ అయితే వస్తలేదు, మనం చేతితో వేసినంత అయితే వస్తలేదు ఫ్రెండ్స్. ఇక దీనికి కొంచెం వేరే ప్రాక్టీస్ అయి ఉండాలి కావచ్చు. మరి దీని క్వాంటిటీ మరి కొంచెం ఏమైనా మెత్తగా అయిందా, పిండి లూజ్ అయిందా అనేది కూడా మాకు తెలియట్లేదు ఫ్రెండ్స్. చాలా ఏమైంది, ముడిచిపోతుంది కదా, దీంతో సేఫ్టీ అవుతుంది కావచ్చు పని. ఇక అయ్యాక ఇక అయితే ఇబ్బంది అయితే చూద్దాం. ఒక వాయి కాలిన తర్వాత మరి మంచిగా వస్తుందా లేదా అనేది. కొంచెం అయితే లేటే అవుతుంది. షేప్ అవుట్ కూడా అయింది కదా, షేప్ అవుట్ అవుతుంది. దీంతో అయితేనే షేప్ మంచిగా వస్తుంది కావచ్చు అని నేను తెమ్మన్నావు, కానీ అది కరెక్ట్ అయితే వస్తలేదు. షేప్ లో అయితే ఇట్లా వస్తాయి. ఇక మనమే తిందాం, ఇక కస్టమర్లకి ఇస్తే ఇబ్బంది పడతారు. ప్రయోగం కస్టమర్లకి ఇస్తే ఇంకోసారి రారు కాబట్టి మేమే తింటాం. చూసిలా ఫ్రెండ్స్, మరి వడ మేకర్ అయితే మేము అనుకున్నంత అయితే వేస్ట్. ఎందుకంటే నార్మల్ గా తిండి చేసుకొని తినచ్చు, కానీ ఇది బిజినెస్ కాబట్టి కరెక్ట్ లేకపోతే ఇంకోసారి అయితే రారు. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఇలా ఉంది. చేయితోడు చేస్తేనే బెస్ట్, ఏది కానీ ఉందే మనం సొంతంగా చేసిందే బెస్ట్. ఓకేనా, ఇది పరిస్థితి. వడ మేకర్ కామెంట్లో కూడా పెట్టిలో బాగాలేదని, కానీ అది నిజమైపోయింది. ఇక చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నాయో. ఇది వడ మేకర్ మిషన్తో చేసినాయి, ఇవి చేయితో చేసినాయి. ఒకసారి మీకు ఈ సైజు కూడా చూపెడతా. ఇది ఎంత దొడ్డు ఉంది చేయితో చేసింది, వడ మేకర్ మిషన్ ఎంత తేడా ఉంది. సన్నగా ఉంది వడ మిషన్. ఇగో వడ మేకర్ ఎంత సన్నగా ఉంది, చేయితో చేసింది ఎంత దొడ్డ ఉంది. ఇలా చేస్తే కస్టమర్లు రారు. చూసిలా ఫ్రెండ్స్, చేయితో చేసింది బెస్ట్. ఇదైతే సన్నగా వచ్చింది, ఇదైతే షేప్ అవుట్ కూడా అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది సంగతి. నాప్తోలో అడ్వర్టైజ్ చూసి టీవీలో చూసి అయితే అస్సలే కొనకండి. ఏ వస్తువు అయినా కూడా ఆర్డర్ పెట్టకండి నాప్తోలో. వాళ్ళది వేస్ట్ అండి, ఎందుకంటే వాళ్ళది నాసి రకం ఉంటుంది. నాకు అర్థమైంది, నేను ఆర్డర్ పెట్టుకుంటే నాకు అర్థమైంది. కంపెనీకి కూడా ఫోన్ చేస్తే రెస్పాండ్ కావట్లేదు. మీరు చూసే తీసుకున్నారు కదా, అడ్వర్టైజ్లో టీవీలో చూసే తీసుకున్నారు కదా, అంతే మీరు ఏమన్నా చేసుకోండి అంటున్నారు, రెస్పాండ్ ఇస్తలేరు. ఇదైతే వేస్ట్ అండి, నాప్తో వల్ల తీసుకోకండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి చూడండి, చూసి అయితే తీసుకోండి. ఇక నుండి జాగ్రత్తగా ఉండండి.